వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు నేను పైథాన్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ పైథాన్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే python.orgలోకెళ్ళి python.orgలోకెళ్తే హియర్ యూ కెన్ సీ ది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ అన్నమాట. అండ్ నౌ ఇఫ్ యూ క్లిక్ డౌన్లోడ్స్ అండ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ హియర్ యూ కెన్ సీ అండ్ పైథాన్ 3.2.12.5 you can download here, and here you can download for windows అన్నమాట. సో డౌన్లోడ్స్కి వెళ్ళి అండ్ ఇఫ్ యూ క్లిక్ ది విండోస్ you can download the new release of python here for 64-bit. Here you can download, and already నా ల్యాప్టాప్లో పైథాన్ ఇన్స్టాల్ చేశాను. సో ఫర్ మీ దెర్ ఇస్ నో నీడ్ అనమాట. నేను ఆల్రెడీ 64-బిట్లో నాది 3.8 వర్జన్ చేసుకున్నాను. సో ఇట్లా ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ such that now we have to go for VS Code editor, and VS Code నాకు విజువల్ స్టూడియో కోడ్ అలవాటు. విజువల్ స్టూడియో కోడ్ is the best platform to practice and do all. అండ్ విజువల్ స్టూడియో కోడ్ యాక్చువల్గా ఇది ముందుదన్నమాట. అండ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎలా ఉంటుందంటే నార్మల్గా స్టార్టింగ్లో ఎలా ఉంటుందో చెప్తాను, ఇదంతా కాదు. సో దిస్ ఇస్ అ పైథాన్ అన్నమాట. నౌ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు వన్ డ్రైవ్లో నేను డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ని సెలెక్ట్ ఫోల్డర్, ఆర్ యూ కెన్ క్రియేట్ ఇన్ డెస్క్టాప్ న్యూ ఫోల్డర్. ఇన్ న్యూ ఫోల్డర్ ఐ వాంట్ టు పైథాన్ ట్యుటోరియల్, ఐ వాంట్ టు క్రియేట్ ది ఫోల్డర్ అనమాట. సో పైథాన్ ట్యుటోరియల్ క్రియేట్ చేశాను అండ్ ఐ హ్యాడ్ సెలెక్టెడ్ దిస్ ఫోల్డర్. సో నౌ చూసారా ఒక కొత్త ఫోల్డర్. దిస్ ఇస్ ది ఫోల్డర్ నేమ్. హియర్ you can see the opening of Visual Studio Code, and here this is a Python tutorial which, and by clicking this, see this is a new file. అంటే పైథాన్లో సారీ ఫైల్లోకి వెళ్ళి ప్రతిసారి ఓపెన్ ఫైల్ ఇలా ఇక్కడ చేయకుండా ఇది పైథాన్ ట్యుటోరియల్ అనమాట. పైథాన్ ట్యుటోరియల్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి అండ్ ఇఫ్ ఐ క్లిక్ దిస్ ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ ఎప్పుడైనా సరే .py ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలి ఫైల్ని. అండ్ ఫస్ట్ నేను మీకు ఒక ఇన్పుట్ ట్యుటోరియల్ చెప్పబోతున్నా కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ .py ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. నేనైతే ఇన్పుట్ .py అనేది ఎక్స్టెన్షన్. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు .py తోని ఎండ్ అవుతే దట్ విల్ క్రియేట్ ఎ పైథాన్ ఫైల్ అనమాట. నౌ యూ క్రియేటెడ్ ఎ పైథాన్ ఫైల్, యూ హ్యావ్ టు రన్. అండ్ ఫస్ట్ థింగ్ మీకు వచ్చేసి నేను మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు విధాలుగా చెప్తాను. ఫస్ట్ థియరీ వచ్చేసి సో పైథాన్ ట్యుటోరియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు పైథాన్ ట్యుటోరియల్. సో టుడే I want to start the Python, and first one వచ్చేసి ఏంటంటే Python is an interpreted language, ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ అనే టాపిక్ని చెప్తాను. ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ మనం కంప్యూటర్కి ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దానిని మనం ఇన్పుట్ అంటాం. సో ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ది గివింగ్ వీఆర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ది కంప్యూటర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్. అండ్ ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, ఆ తర్వాత మీకు సింటాక్స్ చెప్తాను. అండ్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ స్టోరింగ్. అంటే ఇదొక టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాథ్స్లో చిన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని అనుకోండి. ఎక్స్ వాల్యూ 5 అని మనము చిన్నప్పుడు చదువుకుంటాం కదా. సో అలాగే ఇక్కడ కూడా వేరియబుల్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ అనే వాల్యూలో 5ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఏదైతే ఒక ఎక్స్ కానీ ఏదైతే ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోండి, అందులో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుందంటే మనం దానిని వేరియబుల్ అంటాం. లైక్ ఇప్పుడు ఒక బకెట్లో వాటర్ని నింపుకున్నాం అనుకోండి, బకెట్లో వాటర్ని పోస్తే ఆ బకెట్ అనేది వేరియబుల్ అండ్ వాటర్ వచ్చేసి డేటా అన్నమాట. ఓకేనా? సో దానిని వేరియబుల్ అంటాము. అండ్ డేటా టైప్స్ వచ్చేసి ఏంటంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్.
ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. డేటా టైప్స్ అంటే ఏంటి? వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలి. ఒక డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకే. ఫైన్. బట్ ఆ డేటా అనేది డిఫరెంట్ ఫార్మ్‌లో ఉండొచ్చు. లైక్ ఇంటిజర్‌లో ఉండొచ్చు, ఫ్లోట్‌లో ఉండొచ్చు, క్యారెక్టర్‌లో ఉండొచ్చు, స్ట్రింగ్‌లో ఉండొచ్చు, బూలియన్‌లో ఉండొచ్చు. అట్లా. ఇంటిజర్‌ని ఇంట్ అని అంటామన్నమాట. ఇందులో పైథాన్‌లో ఇంటిజర్‌ని ఇంట్ అని అంటాము. సో, ఇంటిజర్స్ ఆర్ నథింగ్ బట్ స్పెసిఫైడ్ నంబర్స్ 1, 2, 3, 4 సో ఆన్ 7, 8 అట్లా ఒక స్పెసిఫైడ్ వాల్యూ అనేది ఉంటుంది. అండ్ ఫ్లోట్ ఈస్ నథింగ్ బట్ డెసిమల్ పాయింట్స్ అన్నమాట. సో, డెసిమల్ పాయింట్స్ ఆర్ ఫ్లోట్ లైక్ 0.5, 0.3, 0.5 0.5, 6 ఇలా డిఫరెంట్ అన్ని ఫ్లోట్ కిందికొస్తాయి. క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ ది ఆల్ఫాబెట్స్ లైక్ క్యారెక్టర్ ఈస్ నథింగ్ ఇఫ్ సపోజ్ A is nothing but a character. B is nothing but a character. C is nothing but a character. String is nothing but if I నా పేరు అనుకోండి లయ నా పేరు లల్లే వయ్యే లయ ఈ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కలిపితే ఒక స్ట్రింగ్ వస్తుంది లైక్ ఒక సెంటెన్స్ కానీ వర్డ్ కానీ ఏది కానీ స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లో లైక్ ఫ్రంట్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ స్ట్రింగ్ స్టార్టింగ్ లో స్ట్రింగ్ ఎండింగ్ లో డబుల్ కోట్స్ లో మనం మెన్షన్ చేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది స్ట్రింగ్. అండ్ బూలియన్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఇదంతా మీకు కోడింగ్ లో చూపిస్తాను. అండ్ ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పాను కదా ఇన్పుట్ అని. ఇన్పుట్ అంటే ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల మీరు ఏదన్నా ఇచ్చి ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ప్రింట్ ఏ అని అన్నారనుకోండి, ఈ సింటాక్స్ మీకు ఫస్ట్ అర్థం కాదు చెప్తాను. ఏ అనేది ఒక వేరియబుల్ అండి. ఆ వేరియబుల్‌లో ఇన్పుట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకోండి. ఆ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మనం ఏదైతే ఎంటర్ చేస్తామో డేటాని, ఆ డేటా అనేది తీసుకుంటుందనమాట. మనం ఏది ఎంటర్ చేసినా సరే, తీసుకొని ఏలో స్టోర్ చేయడానికి ఇన్పుట్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ వి ప్రింట్ ఫంక్షన్‌లో మనం ఏ అని ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ప్రింట్ ఫంక్షన్‌లో ఏ వేరియబుల్ పెట్టినా ఆ లోపట ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ ఫంక్షన్ విల్ ప్రింట్ ది నంబర్ అన్నమాట ఆర్ వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ అండ్ గివ్ ది అవుట్కమ్. నౌ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ. ఇక్కడ ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఏమిస్తుంది? వాల్యూ ఆఫ్ ఏ. అవుట్పుట్ ఏమిస్తుంది? ది వాల్యూ ఆఫ్ ఏ. సో దీనికి నేను కోడింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విఎస్ కోడ్ లో. సపోజ్ నేను ఇక్కడ అన్నట్టు ఏ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ అన్నారనుకోండి. ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది ఏదైనా తీసుకుంటుంది. అండ్ ఇఫ్ వి ప్రింట్ ఫంక్షన్‌లో మీరు ఏ అని పెట్టి అండ్ యూ హ్యావ్ టు రన్ వితౌట్ డిబగ్గింగ్. పైథాన్ డిబగ్గర్. ఓహ్! సి హియర్ ఇక్కడ మనకి టెర్మినల్ ఇచ్చింది. టెర్మినల్‌లో మనము 3 అనేది ఇన్పుట్ తీసుకున్నారనుకోండి. 3 అనేది పడుతుంది. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్నే అవుట్పుట్ లాగా పడుతుందన్నమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్‌లో మనము 5 అని ఇచ్చామనుకోండి. ఇన్పుట్ ఆఫ్ 5 అని ఇచ్చి అండ్ ఇఫ్ యూ వాంట్ టు రన్ అగైన్ 5 సీ హియర్ 5 అని పడింది. లైక్ ఏంటి ఇన్పుట్‌లో మనం ఏ వాల్యూ ఇస్తాము. అంటే టెర్మినల్‌లో మనము కోడ్‌లో మనము 5 అని ఎంటర్ చేయకుండా నార్మల్‌గా ప్రింట్ చేస్తేనేమో టెర్మినల్‌లో మనం ఎంటర్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్‌లో మనం ఏది ఇచ్చినా సరే అది పడుతుందన్నమాట. మీకు అర్థమైందనుకుంటా. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ది ఇంటీజర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్. ఇంట్ అనేది కూడా ఒక ఫంక్షన్. లైక్ ఇది ఏం చేస్తుందంటే ఇంట్ అనే ఫంక్షన్ మనం ఇచ్చే ఇన్పుట్ ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ప్రింట్ ఏ. నౌ ఐ వాంట్ టు ఐ వాంట్ టు రన్ దిస్. నౌ ఐ వాంట్ టు రన్ దిస్. సి
నౌ ఐ వాంట్ టు రన్. నౌ ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదంటే ఏంటి? మనం ఈ ఇన్‌పుట్ ఫంక్షన్‌లో మనం ఏ వాల్యూని ప్లేస్ చేయలేదన్నమాట. సో, అందుకే మనకి ఇక్కడ ఏ అవుట్‌పుట్ ఇవ్వలేదు. అండ్ ఇఫ్ ఐ క్లిక్ హియర్ ఏంటి 20 ఆహ్, లైక్ 20 ఇస్తుంది. ఎందుకు? ఇంటీజర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే ఇన్‌పుట్‌ని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేస్తుందన్నాం. మనం ఇక్కడ వాల్యూయే మనం 20 అంటే ఇంటీజర్ ఇచ్చాము. ఇంటీజర్ ఇస్తే ఇంటీజరే మనకొచ్చింది. అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనుకోండి. ఇంటీజర్ ఫంక్షన్ గాకుండా స్ట్రింగ్ ఫంక్షన్ లైక్ ఎస్‌టిఆర్ అనే ఫంక్షన్‌ని పెట్టాము. లైక్ ఇఫ్ యూ రన్ దిస్ లైక్ నేనేం చేస్తాను 23 అని ఇస్తాను. అప్పుడు గూడా నీకు 23 ఇస్తుంది. ఎందుకు? హ్మ్. లైక్ మనం ఇచ్చేది ఇన్‌పుట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా అది ప్రింట్ చేస్తుంది. నౌ ఐ వాంట్ టు గివ్ ఇట్ వేరియబుల్స్ లైక్ వేరియబుల్స్. వేరియబుల్స్ ఈస్ నథింగ్ బట్ స్టోరింగ్ ది డేటా. అంటే లైక్ ఇప్పుడు బకెట్ వాటర్ అని మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! బకెట్‌లో వాటర్ పోస్తే బకెట్ అనేది వేరియబుల్ అయితే వాటర్ వచ్చేసి మన డేటా అని. అండ్ లైక్ నౌ ఐ వాంట్ టు టేక్ a is equal to 5 and b is equal to 0.5, c is equal to some character like like some character like a అండ్ డి వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చాను. నా పేరు ఇచ్చాననుకోండి. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ఏ అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ. ఇప్పుడు నేను బి, సి and D. These four values I have to print. See, here you can see 5, 0.5 A లయ. దట్ మీన్స్ ఇక్కడ ఏం చేశాను? ఏ, బి, సి, డిలో ఏలో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేశాను అనమాట. ఇంటీజర్ ఏ వచ్చేసి ఇంటీజర్ని స్టోర్ చేశాను. అండ్ బిలో వచ్చేసి డెసిమల్ పాయింట్ని స్టోర్ చేశాను. డెసిమల్ లైక్ ఫ్లోట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులో క్యారెక్టర్ అండ్ ఇదొచ్చేసి స్ట్రింగ్ అన్నమాట. సో నౌ ఇక్కడ ఏమొచ్చింది? ఏ అని అంటే ఏలో ఏ ప్రింట్ అవ్వకుండా ఏ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అయింది లైక్ 53. అంటే ఇక్కడ ఏమైంది? ఏ అనేది వేరియబుల్. సో వేరియబుల్ ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసుకొని ఇఫ్ ఆ డేటా స్టోర్ చేసుకున్న దాన్ని ప్రింట్ స్టేట్మెంట్లో పెడితే దాని లోపల ఉన్న వాల్యూస్ మనకి అవుట్పుట్లో ఇస్తుందన్నమాట. ఓకేనా? అండ్ లైక్ కీవర్డ్స్ ఉంటాయి. మనకి పైథాన్‌లో కీవర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు వేరియబుల్స్ అనేవి అర్థమైందనుకుంటా. అండ్ బూలియన్ కూడా. బూలియన్ సారీ అది డేటా టైప్. లైక్ అండ్ నౌ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే వచ్చేసి ఏంటంటే కీవర్డ్స్ వేరు, వేరియబుల్స్ వేరు. కీవర్డ్స్ అంటే ఏంటంటే లైక్ ఫర్, వైల్, లైక్ వాటెవర్ మే బి బూలియన్ లైక్ దీస్ సారీ బూలియన్ కాదు. ఫర్, వైల్ ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఎక్సెట్రా. లైక్ కీవర్డ్స్ అంటే ఏంటంటే మనం స్పెసిఫిక్‌గా ఈ లాంగ్వేజ్‌లోనే ఫర్, వైల్ అనేవి కొన్ని ఫంక్షన్స్ చేయడానికి యూజ్‌ఫుల్. ఇప్పుడు ఫర్, వైల్ అవి లూప్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది అనేవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయి పైథాన్‌లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ అంటే ఏంటంటే ఇవి మనకి అవుట్‌పుట్‌లో ఏం ప్రింట్ అవ్వవు. బట్ ఒక యూజర్ అనేవాడు ప్రోగ్రామ్‌ని చూడగానే ఇది దేనికి సంబంధించింది అని మనము డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కామెంట్ అనేది హ్యాష్ ట్యాగ్‌తో స్టార్ట్ చేస్తాం. లైక్ కామెంట్ పెట్టి లయ సపోజ్ నేను ఒక గుడ్ గర్ల్ అనుకోండి. లయ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అని ఇలా పెట్టాననుకోండి. లైక్ ఇది మన పైథాన్ ప్రోగ్రామ్‌లో ఏం ప్రింట్ అవ్వొద్దు.
అవ్వదు. ఎందుకంటే ఒక హ్యాష్ ట్యాగ్ తోని స్టార్ట్ చేసామనుకోండి అది కామెంట్ అన్నమాట. అదేం ప్రింట్ అవ్వదు. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో కూడా క్యారెక్టర్ కింద ఇట్లా పెట్టి లయ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని పెట్టాను అనుకోండి.